ఢిల్లీలోని రోడ్ జవహర్లాల్ నెహ్రూ మార్గ్లోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను విచారిస్తున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితను ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా చెబుతుంది సిబిఐ. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చటం, నిందితులుగా మారి వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్స్ పై కవితను ప్రశ్నిస్తుంది సిబిఐ. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీటీవీ పర్యవేక్షణలో కవితను విచారిస్తుంది. సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవిత భర్త అనిల్, కేటీఆర్, పిఏ శరత్, న్యాయవాది మోహిత్ రావును కలిసేందుకు అనుమతినిచ్చింది సిబిఐ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్నారు. 3 రోజుల పాటు ఆమె సిబిఐ కస్టడీలో ఉండబోతున్నారు. నిన్న సిబిఐ రౌజ్ రెవెన్యూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సో ఢిల్లీలోని లోధి రోడ్ లోని జవహర్లాల్ నెహ్రూ మార్గ్ లోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సో ఉదయం 10 గంటలకు ఆమెను తిహార్ జైలు నుంచి తీసుకొచ్చారు సిబిఐ హెడ్ క్వార్టర్ కి. సో లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి పాత్రధారిగా ఉన్నట్టు సిబిఐ ప్రస్తావించింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారము, సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్, నిధులు సమకూర్చడం, అప్రూవల్ గా కొంతమంది మారారు. లిక్కర్ కేసులో ప్రధానంగా కవితకు సంబంధించిన బినామీలు ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు ఆడిటర్, వీళ్ళంతా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. సిబిఐ ఏదైతే వాళ్ళని విచారించే సమయంలో కొన్ని కీలక అంశాలను రికార్డ్ చేసింది. వాళ్ళకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్, కవితలు జరిపిన సంభాషణలు, ఇవన్నీ ఆధారంగా డాటా రికవర్ చేసుకుని సిబిఐ ఈ రోజు కవితను ప్రశ్నిస్తోంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నట్లు సమాచారము. సిబిఐ కస్టడీ కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం. సిబిఐ కస్టడీలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో కవితను కలిసేందుకు న్యాయవాది, ఇతర కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అందులో కవిత భర్త అనిల్ కుమార్, కేటీఆర్, పిఏ శరత్ కుమార్, న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు అనుమతి ఇచ్చింది. సో ఓవరాల్ గా ఈ లిక్కర్ కేసులో సిబిఐ గతం నుంచి దూకుడుగా ఉంది. సిబిఐ గతంలో అరెస్ట్ చేసిన 10 నుంచి 12 మంది అరెస్ట్ చేసింది. అందులో సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. సో వీళ్ళందరినీ ప్రశ్నించే సమయంలో వాళ్ళ చార్జ్ షీట్లలో వాళ్ళని ఎంక్వైరీ చేసే సమయంలో కవిత యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నట్లు సిబిఐ గుర్తించింది. అందులో భాగంగానే నిన్న సిబిఐ కూడా రౌజ్ రెవెన్యూ కోర్టులో న్యాయమూర్తి ముందు ఈ విధంగానే ప్రస్తావించింది. సో అందులో భాగంగానే న్యాయమూర్తి దానికి సంబంధించి 3 రోజుల పాటు ఆమెను సిబిఐ కస్టడీకి అందించారు. సో ప్రస్తుతం ఇంటరాగేషన్ కొనసాగుతుంది, సిబిఐ కస్టడీలో ఉంది. సో ఎల్లుండితో సోమవారం ఉదయం కస్టడీ ముగుస్తుంది. సోమవారం రోజు మళ్ళీ యాక్సిస్ గా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సెంట్రల్ ఆఫీస్ లో కవితను విచారిస్తున్నారు అధికారులు. ఇక దానికి సంబంధించి కవిత నుంచి ఎలాంటి కీలక సమాధానాలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ అశోక్.